చేపించి ప్రతి వారము స్టడీ గురించి మోటివేషన్ క్లాసులు ఒక మోటివేటర్ రావాలంటే 50,000 ఖర్చు అవుతుంది వచ్చి చెప్పాలంటే 50,000 అయినా సరే వాళ్ళ మైండ్ మార్చేస్తా ప్రతి వారం ప్రతి సబ్జెక్ట్ ఇప్పిస్తా ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టి వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళ స్టడీకి సంబంధించిన వాళ్ళ లైఫ్ని నేర్పిస్తా నేను తాగడము తినిపించడం ఇవైతే నేర్పను వాళ్ళని మార్చే జీవితం వాళ్ళ జీవితం మార్చేటట్టు నేను వాళ్ళ వెంబడి ఉండి కష్టపడతాను ఒకరోజు ఈ విద్య గురించి ఒక వారము మన వ్యాపారం గురించి ఏది చేసుకుంటా అంటే ఒక వారం రైతులు ఉంటే రైతుల గురించి శిక్షణలు ఇప్పించి వాళ్ళ వెంబడి నేను ఉంటామా మీ పిల్లల్ని బాగు చేసే పనిలో నేను మీ వెంబడి ఉంటా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా ఇంట్లో చిన్న పిల్లలే యూత్ ఉండేటటువంటి వాళ్ళ దాంట్లో నా ఇంకొక పిల్లగాడు నేను మంచి మోటివేషన్ చేసి ఇట్లా మనం వెనుకబడిన కుటుంబాలు మనం ముందుకోవాలి మన కుటుంబాన్ని తీర్చిదిద్దాలి అనే విషయంలో ఆ పిల్లగానికి మంచి మోటివేషన్ ఎట్లా అంటే కసి నేర్పుతా నేను ఆ కసితోని నేను నేర్పితే ఆ పిల్లాడు సీఏ అయిందమ్మా సీఏ అంటే ఏంది తెలుసా రోజు 5 లక్షలు సంపాదిస్తాడు ఒక సీఏ అయిండు ఒక సీఏ నా శిష్యుడు ఒక సీఏ ఉన్నాడు ఒక మేకలు కడుకోతున్న ఒక పిల్లాన్ని పట్టుకొచ్చి కసితోని మనకి మోటివేషన్ చేస్తే ఒక కానిస్టేబుల్ అయిందమ్మా అంటే అందరు గారు కొందరు మైండ్ ఎవరైతే అప్పుడు అట్లా తయారు చేసుకుంటారో వాళ్ళు అవుతారమ్మా కాబట్టి ఒక్క మాట నాకు మాట తప్ప వేరేది నేను మీకు ఆర్థిక సాయం చేస్తా అది చేస్తా అని అబద్ధాలు మాత్రం మాట్లాడాను కాకపోతే విషయం చెప్తా ఎవరికైనా ఆపదలలో ఉన్నప్పుడు నేను మాత్రం ఊరుకున్నాను అక్కడ నిన్ననే ఆ పిల్లగాడు వాడ మన నరేష్ కొడుకు యాక్సిడెంట్ అయి చేతిరిగిపోయిందమ్మా బాగా చేతిరిగిపోతే రాత్రి పోయి ఆ పిల్లానికి నేను ఆపరేషన్కి 80,000 అవుతుంది అంటే పోయి ఆపరేషన్ చేసుకోండి అని నేను హెల్ప్ చేసి రావడం జరిగింది వాళ్ళు ఇప్పుడు దవాఖానకు పోవడం జరిగింది ఎవరైనా ఏ విషయంలో మనస్ఫూర్తిగా నాకు లేదని రాండి నాకు ఉన్న కాడికి హెల్ప్ చేస్తాము మనస్ఫూర్తిగా రాండి ఎందుకంటే నేను తాగనీకే అది ఇది నాకు కావాలంటే మనం ఎట్లా చేస్తాం చెప్పు ఏదో కొంతమందికి హెల్ప్ చేద్దామంటే చేద్దాం నేనేం కాదంటే నేను ఏదో దావత్ అంటే చేద్దాం కానీ చేసినాము ఆ విధంగా నేను మీ ముందనుంటా మీ ఎంటుంటా మీరు నా ఎంబడి ఉండండి నేను మీ ఎంబడి ఉంటా ఈరోజు నాకు ఒక్కతే ఒక బిడ్డ ఆ బిడ్డ నిడిచిపెట్టి నేను మీ ముందరికి వచ్చినమ్మా నిజంగా చెప్తున్నా నేను నా బిడ్డ అంటది ఏమంటా అంటే రానైనా ఎందుకు నీకు రాజకీయం మనకు లేదా ఏందని అంటుంది అయినా సరే నా జనాల కొరకు నేను రావాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం